నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రేవంత్ ఏలుబడిలో పంటలకు మద్దతు ధర రావడం లేదు. మిర్చి రైతుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిర్చి రైతుల గోడు వర్ణాతీతం. గత ఏడాది కన్నా మిర్చి పంటకు తక్కువ ధర వస్తోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్కు మిర్చి పంట తీసుకొచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తేజస్, వండర్ ఆర్, US3 మిర్చి పంటకు మద్దతు ధర రావడం లేదు. గత ఏడాది క్వింటాల్ తేజస్ మిర్చి 22,000 రూపాయల నుంచి 25,000 రూపాయల ధర పలికింది. ఇప్పుడు 11,000 రూపాయలకు పడిపోయింది. US3 13,600 రూపాయలు, వండర్ ఆర్ మిర్చి ధర 16,000 రూపాయలు పలుకుతుంది. మార్కెట్ బోర్డు మీద ధర చూపిస్తున్నప్పటికీ ఆ రేటు ఇవ్వడం లేదు. ప్రకటించిన ధర కన్నా 3,000 రూపాయల వరకు తక్కువకిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. ఒక్కో ఎకరం పంటకు పెట్టుబడి, కూలీ కలిసి 1,00,000 రూపాయల వరకు ఖర్చవుతుందని వివరించారు. మార్కెట్ తీసుకొచ్చి విక్రయిస్తే తమకు రోజుకు 300 రూపాయల కూలీ పడటం లేదని వాపోయారు. మిర్చి పంట తమ కళ్లల్లో కారం కొట్టిందని రైతులు నిట్టూరుస్తున్నారు. మిర్చి రైతుల ఆవేదనను ఎనుమాముల మార్కెట్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సరైన గిట్టుబాటు ధర రాక రైతాంగం మార్కెట్కు తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గత సీజన్లో తేజ రకం మిర్చిని ఉదాహరణగా తీసుకుంటే 25,000 రూపాయల పైనే పలికింది. దాంతోపాటు వండర్ హార్ కావచ్చు, US341 రకాలు కూడా 22,000 కంటే తక్కువ పలికిన సందర్భం ఎప్పుడూ లేదు. ఇవాళ తేజ రకం మిర్చి 13,500 వరకు, అదేవిధంగా US341 మిర్చి 13,600 వరకు పలుకుతూ ఉన్న సందర్భం. వండర్ హార్ట్ మిర్చి కూడా 16,000 పలుకుతున్నప్పటికీ అదంతా కూడా వాళ్ళ ఏదైతే మార్కెట్కి సంబంధించిన బోర్డు మీద మాత్రమే కనిపిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతులు అమ్మిన ధర చూసినట్టయితే మరో 1,000 నుంచి 2,000 వరకు తక్కువగానే కనిపిస్తూ ఉంది. దానికి అనేక సాకులు చూపిస్తూ ఉన్నారు. నాణ్యత లేదని చెప్పి సాకు చూపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది రైతున్నారు. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఏ రకం మిర్చి పండించిళ్ళు, ఈ పరిస్థితి ఎట్లా ఉంది, ముఖ్యంగా వ్యవసాయం చేసినప్పటి నుంచి ఈ మార్కెట్కి వచ్చేవారు మీ పరిస్థితి ఏంది? అది జయశంకర్, భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, జడల్పేట మాది. ఇప్పుడు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దిగుబడి చాలా తగ్గింది, పెట్టుబడి ఎక్కువైంది. కనీసం ఒక కూలికి 350 రూపాయలు అంటే మొత్తం ఒక ఎకరానికి మినిమం ఒక 10 క్వింటాన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలా రేటు ఉంటే పోయిన సంవత్సరం కన్నా అంతకుముందు ఒక 3-4 ఇయర్స్ క్రితం బాగా రేటు ఉండే. 20 తేజ అయితే 25 దాకా ఉండే, వండరాడు 35 దాకా ఉండే. ఈ రోజుల తాలుగాయ అమ్ముకున్న అప్పటి తాలుగాయ రేటు ఇప్పుడు మేలుగాయకున్నది. కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు. దీనిపై గవర్నమెంట్ పట్టించుకోవాలని విజ్ఞప్తి. మీకు ముఖ్యంగా మీరు తేజ రకం మిర్చి తెచ్చిల్లు కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడికి, మీరు ఇచ్చిన కూలీలకు, మీరు మార్కెట్ వరకు ఒక వెహికల్ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చిన పరిస్థితి నుంచి మీరు ఇక్కడ నుంచి ఒక క్వింటాకి ఎంత ఇంటికి తీసుకుపోతే సంబరంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది. నేను ఒక ఎకరా 10 గుంటల ఏరితేనే 1,00,000 రూపాయల ఏరడానికే కూలీలు అయినాయి. అది అమ్మితే ఒక 2 లక్షలు, 1,80,000 దాకా వస్తున్నాయి. ఈ కూళ్ళు ఇవన్నీ లెక్క చేస్తే కనీసం ఒక రోజుకు 350 రూపాయలు కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు. దీనిపై గవర్నమెంట్ ఆదుకోవాలని విజ్ఞప్తి. మీ పేరు ఏందన్నా, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఏం రకం పంట వేసినావు, ఏంది పరిస్థితి? నా పేరు సండేశ్వర్ రమేష్, గ్రామం ఆరేపల్లె, మండలం టేక్మట్ల, జిల్లా జయశంకర్, భూపాలపల్లి. నేను US341 రకం వేసినుంటి. పోయిన సంవత్సరం 22,000 ఉండే, ఈ సంవత్సరం 10,000 పలుకుతుంది. కూళ్ళు 2 కూళ్ళు బాగా అవుతున్నాయి. మళ్ళీ అయితే నల్లి విద్యుత్ బాగుంది. పంటకు గిట్టుబాటు ధరలు కావాలని కోరుకుంటున్నాం. ఇవాళ మరి మార్కెట్ బోర్డు మీద మీరు చెప్పినటువంటి US341 రకం 13,600 రూపాయలు కనిపిస్తుంది. మీకు దక్కిన ధర ఎంత ఇవ్వాలా? ఇలా 9,500 పడ్డది. కనీసం అది బోర్డు రకం సుతా రేటు పడే అవకాశం సుతా లేదు. మరి ఏం చెప్తున్నారు అధికారులు? అంతా 9,500కు ఎందుకు ఇస్తున్నారు, నా పంట మంచిగా లేదా అని ప్రశ్నిస్తే ఏమంటున్నారు? మీ ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదని అంటున్నారు. దానికి కొద్దిగా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మీ పేరు ఏంది, ఏం రకం పంట తెచ్చినా, ఎట్లా ఉన్నది పరిస్థితి? ఈ సంవత్సరం ఈ యాసంగి సీజన్ కావచ్చు, మొన్న వానాకాలం పంట వేసిన వాళ్ళంతా కూడా వరదలు వచ్చి మిస్కమ్మేటలు పడి కొత్త రకం తెగుళ్ళు వచ్చి ఇబ్బందులు పడ్డ పరిస్థితుల్లో మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఇవాళ మార్కెట్ తీసుకొస్తే ఎంత ఇంటికి తీసుకుపోయే పరిస్థితి? 341 వండరాడు తీసుకొచ్చాము. ఇవాళ మాది పంచగిరి దేవేందర్ నా పేరు, గ్రామం బాగట్పేట, మండలం రేగుండ, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా. 341 ఇవాళ 13,300 పడ్డది. మాది వండరాడు 12,200 పడ్డది. ఏం లేదు, కూలర్ రేటు వచ్చే పరిస్థితి లేదు.
వండర్ హార్ట్ మార్కెట్ బోర్డు మీద 16,000 పైచీలు కనిపిస్తుంది, మీరు 13,000 అంటున్నారు. 3,000 రూపాయలు ఎందుకు తగ్గిందంటే ఏం చెప్తున్నారు? ఏం చెప్తాం, మీకు క్వాలిటీ లేదు, మీరు అది ఇది అని వాళ్ళు అంటున్నారు. మరి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, కోల్డ్ స్టోర్ వేసుకోవచ్చు అంటున్నారు. పేరు సంవత్సరం కోల్డ్ స్టోర్ వేస్తే లాస్ అయినాం. ఇప్పుడు మళ్ళీ ఏం కోల్డ్ స్టోర్లు ఎత్తాం, కూలి ఇవ్వాలి కదా, మళ్ళీ ఆ బాధతోటి ఇవ్వడం జరిగింది ఇక పరిస్థితి. ఇంకా ఊర్లలో ఈ మిర్చి రకం పంట వేసేటోళ్ళు కావచ్చు, పత్తి వేసేటోళ్ళు కావచ్చు, అసలు మెయిన్ ఎట్లా ఉన్నది పరిస్థితి, బతుకు తెరువు ఇదంతా ఎట్లా నడుస్తుంది? ఏంటి ఆగమాగా ఏం లేదు, మాకు ఏం లేదు. ఒక కూల్ రేట్ ఇచ్చి మా పెట్టుబడి మందులు ఇది అది వేసారు, మేమే మిగులుతాం, ఏం లేదు. మేము తప్ప మాకు రూపాయి లాభం లేదు. మా కూలి కూడా మాకు పడటం లేదు. రోజు 200-300 కూలి కూడా మాకు పడే అవపడతలేదు. అదే బాగా. మరో రైతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పరిస్థితి, ఏ పంట తీసుకొచ్చినావు, ఎట్లున్న ధర? అన్న మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పినపాక కాన్స్టిట్యున్సీ మాది. మేము US 341 రకం అనేది పెడతాం. మా ఏరియా మొత్తం అదే ఉంటుంది. తేజాలు కొంచెం తక్కువగా ఉంటాయి. మాకు ఇక్కడ ఈరోజు గిట్టుబాటు ధర అనేది ఏమాత్రం లేదు. వాస్తవంగా రైతు పండించే పంటకు వాల్యూ లేకుండా అయిపోయింది. ఇవాళ మార్కెట్కి వస్తే ఒక హమాలి, ఆయన మా దగ్గర ఎవిడెన్స్ వీడియో ఉంది, హమాలి కింద పడి కట్ చేస్తే వాళ్ళు శాంపుల్ తీసుకుంటారు. అవి కూడా ఎత్తుకొని వాళ్ళు రైతుకు సంబంధం లేకుండా వాళ్ళంతా వాళ్ళు తీసుకుపోయి బయట బ్లాక్లో అమ్ముకుంటున్నారు. దానికి తోడు అసలే లేదు, మిర్చికి రేట్ లేదు, పడిపోయింది. ఇవాళ 11,700 అనేది సెంట్రల్ గవర్నమెంట్ రాజ్ నర్సింగ్ చౌహాన్ ఎవరో సెంట్రల్ మన పిఎంఆ సారీ పిఎం కాదు ఎంపీ మినిస్టర్ ఆయన చెప్పారు. అసలు కింటాకి ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది వీళ్ళకి తెలియదు. ఈరోజు రైతు సంఘాలు బోలెడున్నాయి మన రాష్ట్రంలో. ఏ రైతు సంఘం కూడా రైతును ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్లు, వాళ్ళ రైతు యొక్క డిమాండ్లు ఏంటి, ఎంతవరకు దీని హీల్డింగ్ వస్తుంది, తామర పురుగు వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంతవరకు రేటు పెంచితే బాగుంటుంది రైతుకి అనేది ఏమాత్రం ఎలాంటి ఎస్టిమేషన్స్ లేకుండా అడ్డగోలుగా 11,700 అనేది అది కరెక్ట్ కాదు. అది ఆ రేటుకు అమ్మితే రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కాదు. ఈరోజు రైతు పురుగు మందు తాగి చావడానికి కారణం ఏంటంటే ఇలాంటి రేట్లు పడిపోవడం కారణమే మెయిన్ రీజన్. దానికి తోడు దళారులు, ఇవాళ మనకు మిర్చి కొనుగోలుదారులు అయితే ఇక అంతా సిండికేట్ అయిపోయింది. ఒక కాడికి వచ్చేసి ఇవాళ 341 వచ్చేసి 13,400 రేటు అన్నారు. జెండా 13,200 కాంచి కిందికే కొనడం స్టార్ట్ చేశారన్న. దీనివల్ల ఏమైతుందంటే రైతుకు కనీసం మద్దతు ధర అనేది ప్రకటిస్తే బాగుంటుందని మా ఆలోచన, అంతే. మీరేందన్నా, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏంది పరిస్థితి, ఏ రకం పంట పండించినావు, ఎంత ఖర్చు వచ్చింది? ఎకరానికి వచ్చేసి ఖర్చు అంటే ఖర్చులో ఇప్పుడు సగం పంట కూడా రాదు. ఒక ఎకరానికి వచ్చేసి కూళ్ళు పడిపోయి అంత ఆగంగా ఉంది వ్యవస్థ. ఆగానికి తోడు మనకు ఇక్కడ మిర్చి బస్తాలు వేసుకొచ్చి రైతు అక్కడ కట్ చేసినాక ఎటైనా అన్నానికా టిఫిన్కా పోతే ఈ బస్తాకు వచ్చేసి కట్ చేసిన బస్తాల 50 కేజీల బస్తా ఉంటే దాన్ని జోకితే మళ్ళీ 30-32 కేజీలు వచ్చే పరిస్థితి ఉంది. దారుణంగా ఉంది. అసలు మార్కెట్లో అయితే అసలు పట్టించుకునే నాదుడే లేడు. మార్కెట్లో ఇక్కడ సెక్రటరీ గార్డు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, సెక్రటరీ గార్డు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పడానికి పేరు. కానీ అక్కడ నుండి ఇప్పుడు పొద్దుట వచ్చినామండి, బేరాలప్పుడు ఉన్నాం, బేరాల నుంచి వెళ్ళిపోయినాక టిఫిన్కో దేనికో పోవాలి కదా, బయటికి పోయి వచ్చేటప్పటికి బస్తాలు గుట్టేటప్పటికి వాళ్ళకు అందినంత దోచుకుని వెళ్ళిపోతారు. దీన్ని మాత్రం ఫస్ట్ అరికట్టాలి, ఈ దోచుడు మాత్రం అరికట్టాలి ఫస్ట్. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం రకం తెచ్చిండ్రు, ఎట్లా ఉన్నది పరిస్థితి? వాళ్ళ ఒక ఎకరం పండిస్తే ఎంత పెట్టుబడి అవుతుంది, ఇక్కడ తీసుకొస్తే ఏమైనా లాభం మిగిలే అవకాశం ఉన్నదా? రేగొండ మండలం రేపాక, భూపాలపల్లి జిల్లా, జయశంకర్ జిల్లా. అక్కడ నుండి మిర్చి ఒక ఎకరం మిర్చి పెట్టినాం. తేజ 13,500 అంటాళ్ళు, 11,800 పడ్డది. ఈ రైతుకు ఏం కూలీలకు ఈ పెట్టుబడికి ఏం సరిపోక రైతులు ఆత్మహత్య చేసుకునేందుకు పండించిన మా కారం పంట మా కంట్లోనే కొట్టినట్టుగా చేస్తాను దళారీలు, ఈ ఖరీదారులు. ఇక దీనికి ఇంతేనే మాట్లాడేసుకున్నాను. ఇది మొత్తంగా చూస్తే తాము పండించిన మిర్చి పంట తమ కళ్ళలోనే కారం కొట్టి కన్నీళ్ళు తెచ్చే పరిస్థితి మార్కెట్కు మిర్చి తీసుకొస్తే కనిపిస్తూ ఉందని చెప్పి మిర్చి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం మరికొంతమంది రైతులను కలిసే ప్రయత్నం చేద్దాం, వ్యాపార వర్గాలతో కలిసే ప్రయత్నం చేద్దాం, దాంతోపాటు మార్కెట్ అధికారులతోనూ ఎందుకు ధర తగ్గింది, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదా, ఏంటి పరిస్థితి, రైతాంగం ఇవాళ నష్టపోవడానికి కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఏన్మామల మిర్చి యార్డ్లోని మరికొంతమంది రైతులతో ఉన్నాము. రైతాంగం పరిస్థితి అడుగు తెలుసుకుందాం. ఎట్లా ఉన్నది పరిస్థితి, ఏం రకం పండించినావు, పెట్టిన పెట్టుబడి ఎంత అయింది, ఏం తెగుళ్ళు వచ్చినాయి, వాటికి ఏం రసాయనాలు వాడినావు, వాటికి ఎంత ఖర్చు వచ్చింది, ఇవాళ అప్పులు చేసి పండిస్తూ ఉంటే కనీసం ఇవాళ ఏమన్నా మిగిలే పరిస్థితి ఉన్నదా? లేదు,
తోట గింజలు కొనుక్కుంటే 20,000 ఒక ఎకరానికి, నాటు పెడితే 10,000, కలుపు తీస్తే 10,000, మందులు కొడితే ₹1,00,000 50,000. ఒక ట్రిప్కి ఒక 4,000 5,000 మందులు అవుతాయి నల్లి చేయబట్టి. ఏరిన కూలు పూడతలేవు. ఇక చేసేందుకు చేయకందుకు కానీ నేను 3 ఎకరాలు పెట్టాను, 2 ఎకరన్నర పెట్టినాడు. ఎకరన్నర పెడితే ఒక 20 క్వింటాలు అవుతుంది. అది వేసి వచ్చినాయి ఇప్పుడు తాలుగాలు అమ్మిన. అది కూల రేటు బూడతట్లేదు ఈ 13,000తో అమ్మితే. దాని కొరకు రేటు వచ్చినప్పుడు అమ్ముదాం అన్నట్టుగా వాళ్ళు వేసి వస్తాను. ఇక మరి రేట్ ఎందుకు లేదు, ఇంత తక్కువ ఎందుకు అధికారులు ఏం చెప్తాను? ఏం చెప్తారు ఏమండి, ఎక్స్పోర్ట్ లేదా అంటారు. మాకేం వరకు ఉంటుంది, చేట్లకి ఎరుకుంటుంది, ఎక్స్పోర్ట్ ఉన్నది లేనిది మన రైతులకు ఏం వరకు ఉంటుంది. ఏంటంటే ఎక్స్పోర్ట్ ఉంటే గాదారు ఎందుకు అమ్మును, బయటికి పోనిస్తలేరు. బయటికి పోకుండా మీకు సరుకు మీకు దగ్గర 10,000 5,000 కొనవలసి వస్తుంది అని వాళ్ళు అంటారు. దాని కొరకు ఇక ఏం చేయాలి, దీన్ని పెట్టుడే రోతా అనుకుంటాను. ఇంతో అంత మొక్కజొన్న నిరుడు కంటే చాలా తక్కువ చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఏంది పరిస్థితి? మాది మొగలపల్లి మండలం రంగాపురం. 3 ఎకరాలు పెట్టినాం తోట. వనరాడు ఎకరం పెట్టినాం, తేజ ఎకరం, 341 ఎకరం. ఎకరం పెడితే మొత్తం వనరాడు మొత్తం తాళైంది. ఇప్పుడు 341 వేసుకొస్తే 12,000 పడ్డది, తేజ 11,000 పడ్డది. ఇప్పుడు 3 ఎకరాలు పెడితే 4 లక్షల పెట్టుబడి వస్తే ₹1,50,000 సార్ రాలే. ఇక దాంతో ఎట్లా తక్కువ శాతం తోటలు అనుకుంటాను. ఏమంటారు మరి రకం? వాళ్ళ వండరాట్ రకం 16,500 600 కనిపిస్తూ ఉంది బోర్డు మీద. మీకు ఏంది పరిస్థితి? ఇంత తక్కువ ఎందుకు అమ్ముతున్నారు? మాకు 2-3 వేలు ఎందుకు తక్కువ చూపిస్తానంటే ఏం చెప్తున్నారు? ఏం చెప్తాను, ఇంత కాయ మంచిగా లేదు అంటాను. 16,000 అమ్మితే మాది ఇలా 11,000 పడ్డది వనరాడు. ఎందుకు ఇట్లా అయిందంటే కాయ కట్టినట్టు ఏమున్నది, ఇట్లా మంచిగా లేదు, కాయ మంచిగా లేదు అని ఇట్లా అమ్ములేకుండా అంటాను. ఇదే దారి కోల్డ్ స్టోర్లో వేసింది, అది అట్లనే ఉన్నది. ఇక దీన్ని ఎట్లా అమ్ముకొని పోతాను 11,000. మరి కోల్డ్ స్టోరేజ్ అయితే కోల్డ్ స్టోరేజ్ ఖర్చులు అవి అప్పుడు మీరు ఎక్కువనే ఉన్నది. అప్పుడు నిజానికి 22,000 25,000 ఉన్నది అప్పుడు ధర. ఇంకెక్కువ ధర పెరుగుతుందని చెప్పి మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టినప్పుడు ఇంకా తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది కదా. ఇట్లాంటి వాటి మీద సమాధానం ఏం లేదా ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి? ఏమి అధికారుల నుంచి అడిగితే వాళ్ళు ఏమంటారు, మీరు అమ్ముకోరు లేకుండా లేదని వాళ్ళు అంటారు. వాళ్ళని మేము ఎందుకు అడగవేను? మన ఇష్టం ఉంటే అది అట్నే తాలుగా అవుతుంది. కోల్డ్ స్టోర్ మందం సుతా అవి వెళ్ళే అవకాశాలు తీర్థం అట్నే ఉంటాను. ధర అమ్ముకుంటాం లేకుండా లేదని చూస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి ఈ సంవత్సరం? ఏ రకం పంట వేసిళ్ళు? గతంలో మీరు అనుభవం ఉండే ఉంటుంది, అప్పుడు ఎంత ధర పలికి ఇంకా ఎక్కువ లాభాలు వస్తుందని మీరు ఏ రకం పండించింది? వాళ్ళ పరిస్థితి ఏంటి? మాది వచ్చేసి రేపాకపల్లి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మేము వండర్ హాట్ వేసాము ఒక 2 ఎకరాలు. 1 ఎకరం 341 వేసాము. పోయిన సంవత్సరం నుంచి చూస్తే ఈ సంవత్సరం ధర లేదు. మేము పండించే పంటకు గిట్టుబాటు ధర కూడా లేదు. మేము ఇక్కడికి వచ్చినాక ధర అనేది లేదు. ఎంత పడుతుంది ధర? ఇక్కడ క్వింటాలకు 10,000 9,000. క్వింటాలు కూడా వస్తలేవు. మేము వేసే ఖర్చుకు మాకు ఖర్చులు కూడా వస్తలేవు. అంటే ముఖ్యంగా మీరు తెచ్చిన పంట ధర ఇక్కడ బోర్డు మీద ఎంత ఉంది, మీకు ఎంత కొన్నారు మీ దగ్గర? ఇక్కడ వచ్చేసి ధర 15,000 ఉంది. మాకు వచ్చేసరికి 9,000 8,000 పడుతుంది. 9,000 8,000 పడుతుంది. కూలీ రేట్లు వేసుకుంటే 350 400 ఉంది. పెస్టిసైడ్స్ సీడ్స్ మందులు కూడా ఎక్కువ అయిపోయినాయి, ధరలు ఎక్కువ అయిపోయినాయి. ఇది మొత్తం చూస్తే తాము పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా పెస్టిసైడ్స్ రసాయనాలకు కూడా ధరలు పెరిగిపోయాయి. దాంతోపాటు ఏదైతే పెట్టుబడి పెరిగిపోయింది, కూలీ రేట్లు పెరిగాయి. ఇవన్నీ తట్టుకొని మార్కెట్కి తీసుకొస్తే కనీస ధర చెల్లించే పరిస్థితి లేదు. మినిమం ఏ రకమైన పర్వాలేదు, 25,000 రూపాయలు క్వింటాకు పలికితే తప్ప తమకు న్యాయం జరగదన్న అంశాన్ని అయితే రైతులు వెల్లడిస్తున్నారు. మనం ఏదైతే వ్యాపార వర్గాలను కూడా కలుద్దాం, అదేవిధంగా మార్కెట్ సంబంధించిన అధికారులను కలిసే ప్రయత్నం చేసి అసలు ధర ఎందుకు తగ్గుతుంది, అంతర్జాతీయ మార్కెట్లో అంటే ఏంటిది, అసలు డిమాండ్ ఎప్పుడు వస్తుంది, రైతు పండించిన పంటకు డిమాండ్ ఎప్పుడు వస్తుంది, మిర్చికి 25,000 రూపాయలు వచ్చే అవకాశం ఉందో అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మిర్చి పంటకు రోజు రోజుకు మద్దతు ధర తగ్గుతుంది. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మిర్చి ధర తగ్గడం వెనుక వ్యాపారులు సిండికేట్ అయ్యారనే సందేహాలు వారంతా కలిసి తమ పొట్ట కొడుతున్నారని మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఎర్మాముల మార్కెట్లో ఇవాళ ఒక్కరోజు 40,000
మిర్చి బస్తాలు వచ్చిన పరిస్థితి, అది నిన్న 90,000 వరకు వచ్చిన సందర్భాన్ని చూసాము. ఈ క్రమంలోనే రేట్లు కూడా తగ్గుతున్నాయని రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే తేజ రకం మిర్చి గత సంవత్సరం 22,000కు మించే ధర పలికితే ఈ సంవత్సరం 11,000 రూపాయల ధర కూడా మించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతికి లోనయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఉన్నారు రవీంద్ర రెడ్డి గారు. రవీంద్ర రెడ్డి గారు, వ్యాపార వర్గాలుగా మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా వ్యాపారులే కావాలని ఈ ధరలు తగ్గించి మీరు ఎక్కడైతే అంతర్జాతీయ మార్కెట్ కావచ్చు ఇతర మార్కెట్లకు అమ్ముకునేటప్పుడు ధర పెంచి అమ్ముతారనే ఆరోపణ ఉంది, ఏం చెప్తారు? ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా పంట ఉత్పత్తులు రైతాంగం విస్తీర్ణం పెంచడం వల్ల గత 2 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లలో కానీ అంతర్జాతీయ మార్కెట్లకు పోవడం కానీ తగ్గుదలతోటి 2 సంవత్సరాల స్టాకు క్యారీ ఫార్వర్డ్ తోటి వస్తున్నది. లాస్ట్ ఇయర్ది సరుకు మన సీజన్ ప్రారంభమయ్యే టైంకు మన సౌత్ లోపల 1 కోటి బస్తాలు, కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ ప్రాంతం తీసుకుంటే 1 కోటి బస్తాల స్టాకు జనవరి ఎండింగ్ వరకు ఉండే. దానివల్ల ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు లేకుండా ధరలు తగ్గినాయి. ఇప్పుడున్న ధరలు చూస్తే రైతాంగానికి చాలా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడి రాలేని వ్యవస్థ ఉన్నది. దానివల్ల ఏదైతే వ్యాపారస్తులు ఏదో ధరలు తగ్గించి చేస్తాననేది అది కరెక్ట్ కాదు. అంతర్జాతీయ మార్కెట్ లోపల ఇదే మార్కెట్ లోపల అంతర్జాతీయ మార్కెట్ లోపల చపాటా అనేది దొడ్డు రకం ఉన్నప్పుడు 1,10,000 వరకు కూడా కొనడం జరిగింది. మరి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై బట్టి కొనడానికి అవకాశం ఉంటుంది. అదే 341 కానీ వండరాట్ కానీ 33,000 నుంచి వెళ్ళి 28,000 వరకు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉండే. లాస్ట్ ఇయర్ 28,000 నుంచి వెళ్ళి 18,000 వరకు మరి ధరలు ఉండే. అంతర్జాతీయ మార్కెట్లను బట్టే వ్యాపారస్తులు కొంటారు, కాంపిటీషన్ ఉంటుంది. ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి కూడా ఎక్స్పోర్టర్స్ వచ్చి ఇక్కడ కొంటున్నారు. మరి ఒక 4-5 రోజుల నుంచి వెళ్ళి అంతర్జాతీయ మార్కెట్లకు కొంత ఎక్స్పోర్ట్ దొరకడంతో మార్కెట్ అనేది ఇంకా కిందికి పోకుండా ఆగింది. ఈ యొక్క స్థిరంగా ఈ వారం రోజుల నుంచి స్థిరంగా నిల్చుంటున్నది. అంతర్జాతీయ మార్కెట్లో కొద్దిగా ఎక్స్పోర్ట్స్ దొరకడం వల్ల ఉన్నది. రాబోయే రోజులలో కూడా ఈ యొక్క స్థిరంగా ఉండడానికి అవకాశం ఏర్పడాలంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 10% ఇన్సెంటివ్స్ ఇచ్చేది ఉండే, గతంలో కూడా 3-4% ఇచ్చేది ఉండే. 10% ఇన్సెంటివ్స్ ఇచ్చేది ఉంటే ఎక్స్పోర్ట్స్ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని రైతులకు ధర పలకడానికి ఉంటుంది. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి ఏదైనా మద్దతు ధరతోటి మార్కెట్ ద్వారా కొనేది ఉంటే మార్కెట్లు స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులు కోల్డ్ స్టోరేజ్లలో పెట్టుకున్నప్పుడు 2 లక్షల వరకే పరిమితి ఉండే. మేము కోరేది ఏంటంటే 10 లక్షల వరకు 3 ఎకరాల రైతుకు ఇవాళ 20 క్వింటాల నుంచి వెళ్ళి 25 క్వింటాల పంట పడుతున్నది. మరి 70-75 క్వింటాలు మరి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నప్పుడు 2 లక్షలు అనేది పరిమితి సరిపోతలేదు. ఆ విధంగా 6 నెలలు ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి పెట్టేది ఉంటే మరి రైతులు కొద్దిగా ధైర్యంతో కోళ్ళలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వరంగల్ లోపల పాత సరుకు 7 లక్షలు ఉన్నది. ఇంకా 23 లక్షల కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఉన్నది. కాబట్టిగా రైతులు కానీ ఉపయోగించుకునే ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విధంగా వాళ్లకు సహాయ సహకారాలు అందించే ఉంటే రేట్లు కొద్దిగా స్థిరంగా ఉండి పెరగడానికి అవకాశం ఉంటాయని తెలియజేస్తున్నాం. ఇది అంతర్జాతీయ మార్కెట్లతోటి పోటీతత్వంతో ఉండేదే కానీ వ్యాపారస్తులు ఏ విధంగా రైతులకు నష్టం జరిగించే విధం ఉండదు. రైతులకు మేలు చేసడానికే వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని చెప్పి రైతులకు సూచిస్తూ ఉంటారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి రైతులు గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఆ కోల్డ్ స్టోరేజ్లో వాటికి బిల్లులు చెల్లించేటువంటి రైతులు కూడా ఈ సంవత్సరం ధర పడిపోవడం వల్ల వాళ్ళంతా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే ధర తగ్గుతుందన్న ఆలోచనతో గతంలో 25,000 30,000 పలికినప్పుడు అమ్ముకొని రైతు ఇవాళ 10,000 9,000కి అమ్ముకొని నష్టపోయిన సందర్భం. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే లాభమా నష్టమా? రైతాంగానికి మీరు చేసే సూచన నష్టపరిచే విధంగానే ఉన్నంటే ఏం చెప్తారు? గతంలో ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మనం తీసుకునే ఉంటే గత 2 సంవత్సరాలు చాలా రేట్లు ఎక్కువ మొత్తం లోపల ఉండే. మరి ఇవాటి రేటు చూసుకుంటే 10 సంవత్సరాల బ్యాలెన్సింగ్ రేట్ ఉన్నది కాబట్టి ఈ రేట్ల మీద
పెద్దగా నష్టం జరిగేది ఉండకపోవచ్చు. ఏదైతే ఆఫ్ సీజన్ లోపల మరి ధరలు ఎంతో కొంత ఎక్స్పోర్ట్స్ కానీ లోకల్ డొమెస్టిక్ కానీ అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉండడానికి అవకాశం అనేది మేము సూచిస్తాం, కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలనేది నిర్ధారించి చెప్పడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అంతర్జాతీయ మార్కెట్ను ఓపెన్ చేసినట్టయితే ఈ ధరలు పెరుగుతున్న క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో ఈ రైతులు ఆశించిన ధర రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా మీరు చేసే సూచన ఏంది? వాళ్ళతో సంప్రదింపులు జరిపినప్పుడు ఏమైనా చెప్తారా? సంప్రదింపులు జరిపే అవకాశం ఏమైనా ఉంటుందా మీ తరఫున? అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు నిషేధం అనేది లేదు. ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లకు అధిక మొత్తం లోపల ఎగుమతులు కావాలంటే మనకు ఎక్స్పోర్ట్స్కు ఇన్సెంటివ్స్ ఇచ్చేది ఉంటే మరి వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసడానికి ఉంటుంది. ఫారెన్ రెవెన్యూ ఏదైతే ఈ ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చేది ఉంటే నష్టపోయినా కానీ ఫారెన్ రెవెన్యూ మనకు వస్తుంది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేసుకొని ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆ విధంగా చేస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలియజేస్తాను. మనతో పాటు కార్యదర్శి ఇన్ఛార్జ్ కార్యదర్శి గుగులు రెడ్డి గారు ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఇవాళ రైతాంగం అంతా నష్టపోయే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్షాన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగం పక్షాన కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని కోరుతున్న తరుణంలో ఇవాళ రైతాంగం చేసే డిమాండ్ పట్ల మీరు ఏం చెప్తారు? ఈరోజు మన అంతర్జాతీయ మార్కెట్ని బట్టి రేట్లు నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని బట్టే డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు మన రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా వేరే అంటే మన దగ్గర దాదాపు చైనా ఎక్కువ మార్కెటింగ్ ఉంటుంది. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఈ దేశాలలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మన సరుకును ఇక్కడ తెలంగాణ సరుకును కొనాలంటే రైతులు మనకు అంటే ఒకటి గమనించాలి. మనం కూడా రైతులు ఎక్కువ పంట రావాలని ఆశ ఉంటుంది ఎవరికైనా. దాని ఉద్దేశంతో పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వాడడం కూడా ఒక రీజన్, అంటే ఎక్స్పోర్ట్ వేరే దేశాలకు కాకపోవడానికి కూడా అదొకటి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కూడా ఎక్కువ పెస్టిసైడ్ వాడకుండా గ్రేడింగ్ చేసి తీసుకొస్తే ఈ రేటు కంటే ఇంకో 1500 పెరిగే అవకాశాలు ఉంటుంది. చైనా మార్కెట్ కూడా ఈ 2-3 రోజుల నుంచి కొద్దిగా ఓకే ఆర్డర్ వస్తుందని అంటున్నారు. కాబట్టి ఇంకో వారం 10 రోజుల తర్వాత కూడా 1500 పెరిగే 15,000 వరకు అయ్యే సూచనలు కూడా ఉంటుందని వ్యాపార వర్గాల వాళ్ళు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ది కూడా గత 2 సంవత్సరాల క్రితం 35,000 40,000 అయింది కదా. ఆ ఆశతోనే లాస్ట్ ఇయర్ 18,000 16,000 కొన్న వాళ్ళందరూ కూడా రైతులు కూడా కొంతమంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. ఆ సరుకు ఇప్పుడు దాదాపు మన ఇక్కడ మార్కెట్లోనే 8 లక్షలు 7 లక్షల నుంచి 8 లక్షల బస్తాలు ఉన్నది. అది కూడా ఇప్పుడున్న దాని మీద డిమాండ్ ఈ సరుకు మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఇప్పుడు మా తరపున గవర్నమెంట్ తరపున కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో మన గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టింది. మీరు రైతులు నష్టపోకుండా ఉండడానికి మద్దతు రేట్ లేదు కాబట్టి ఒక రేట్ నిర్ణయించి కొనుగోలు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ తరపున కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మిర్చి మార్కెట్ అంటే ఎన్ని రోజుల పాటు ఇంకా కొనసాగుతుంది? అంతా రైతులు నిన్న ఒక్కరోజు 90,000 ఇవాళ ఒకరోజు 40,000 పట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మార్కెట్ ఎప్పటి వరకు మిర్చి మార్కెట్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? దాన్ని బట్టి అంటే రేపటి నుంచి మరో 5 రోజుల పాటు కూడా సెలవులున్న క్రమంలో రైతాంగం కొద్దిగా తీసుకొచ్చినప్పటికీ ఎన్ని రోజుల వరకు తీసుకొస్తే వాళ్ళకి లాభము మేలు జరిగే అవకాశం ఉంటుంది? నిన్న 90,000 రావడానికి కారణము 5 రోజులు మార్కెట్ బంద్ అని తెలిసింది. కాబట్టి అర్తిదారు ద్వారా రైతులకు తెలుస్తుంది. కాబట్టి తెచ్చినది నిన్న అధికంగా, ఇవాళ మళ్ళీ తగ్గింది 40,000 వరకు వచ్చేసింది. రైతులు ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు రైతులకు ఏంటంటే పెట్టుబడికి దానికి అవసరం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అమ్ముకుంటేనే వాళ్ళకి వెళ్తానే ఉద్దేశంతో ఈ సీజన్ ఫిబ్రవరి మార్చి ఈ 2 మంత్స్ మాత్రం హెవీగా పీక్ సీజను మిర్చిది. తర్వాత ఏప్రిల్ మే నుంచి కొద్దిగా రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, సరుకు తగ్గుతుంది. కాబట్టి రైతులు క్రమక్రమంగా ఒక మంచి క్వాలిటీ ఉంటే ఇంటి వద్దనే ఉంచుకొని ఏప్రిల్ మేలో అమ్ముకుంటే వాళ్ళకు మంచి ధర వస్తుందని నా ఉద్దేశం. ఇది మొత్తంగా చూస్తే పూర్తిగా రైతాంగం అయితే పూర్తిగా నష్టపోయాము. ఈ ధరలు ఎందుకు సరిపోవు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతాంగం చెప్తా ఉన్నారు. వ్యాపార వర్గాలు అయితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్లే ఏదైతే మిర్చికి ధర తగ్గిందని వ్యాపార వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు అధికారులు ఏదైతే ఏప్రిల్ మే వరకు కూడా మిర్చి వ్యాపారం జరుగుతుంది, మిర్చి ఎక్స్పోర్ట్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తమ నాణ్యమైన మిర్చిని ఇంటి దగ్గరే ఉంచుకొని తేమ లేకుండా తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్
ఏప్రిల్ మే వరకు కూడా ధర పలికే అవకాశం ఉంటుందని మార్కెట్ సంబంధించినటువంటి అధికారులు కూడా సూచన చేస్తూ ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎన్వాముల మార్కెట్ నుంచి వరంగల్ జిల్లా.